భలే వచ్చింది క్యారెట్ హల్వా అయితే. భలే వచ్చింది ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, బాగుంది. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనము క్యారెట్ హల్వా చేసుకోబోతున్నాం. క్యారెట్ హల్వా కోసం ఇప్పుడు క్యారెట్ తురుముతున్నాం. మొత్తానికి నేను మా తమ్ముడు కలిసి క్యారెట్ బాగా తురిమేసాము. ఇప్పుడు దీన్ని ఇప్పుడు క్యారెట్ హల్వాని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడైతే బాండల్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ నెయ్యి బాగా కాగిన తర్వాత ఎండుద్రాక్ష జీడిపప్పులు వేసుకోవాలి. మా దగ్గర జీడిపప్పులు లేవు కాబట్టి ఎండుద్రాక్ష వేసుకున్నాము. ఇంకా అది బాగా కాగిన తర్వాత అలా ఇంకా వేయించిన ఎండుద్రాక్షలు తీసి సైడ్ పెట్టుకోవాలి. అదే నెయ్యిలో ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ నెయ్యి అంతా క్యారెట్ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 minutes బాగా కలిపెట్టుకోవాలి. ఇదంతా పాలు కాచుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా కలిపెట్టుకోవాలి. ఇంకా అది 5 minutes వేగిన తర్వాత దాని మీద అయితే మూత పెట్టుకొని సైడ్ పెట్టేసుకోవాలి. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మనకి తగినంత పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. మేము ఇట్టే చేసుకుంటాము, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, మాకు ఇష్టం. ఇంకా మేము ఇటు చేసుకున్నాం, మీరు ఎటు చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇంకా అది బాగా కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత మనకి కావాల్సినంత చక్కెర వేసుకోవాలి. ఇంకా బాగా కలుపుకున్న తర్వాత దాన్ని కొద్దిసేపు తర్వాత ఇట్ అయింది గైస్. ఇప్పుడైతే దాన్ని టేస్ట్ చేసి చూద్దాం. ట్రై చేయండి, బాగుంది. ఓకే, బాయ్.